చెప్పండి. మన యువ సామ్రాట్ నాగ చైతన్య తాండేల్ ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? నాకైతే సూపర్ గా అనిపించింది నిజంగా. ట్రైలర్ చాలా సూపర్ అనిపించింది. జాలర్లు వేటాడేటప్పుడు వాళ్ళ కష్టాలు చాలా బాగా చూపెట్టాడు. మన మామూలుగా మనం చూస్తుంటాం ఏ వర్క్ లో అయినా వేరే కంట్రీ వాళ్ళు అరెస్ట్ చేస్తే రిలీజ్ చేయడం అంటే నాట్ ఈజీ. ఎంత బాగా సంబంధాలు ఉన్నా అంత ఈజీగా రిలీజ్ చేయడం నాట్ ఈజీ. అక్కడ రూల్స్ ఏదేదో అడ్డుకోవడానికి, మళ్ళీ దాన్ని అడ్డు పెట్టుకోవడానికి, ఏదేదో సాధించడానికి ట్రై చేస్తారు. వాళ్ళ కష్టాలు చాలా బాగా చూపెట్టాడు. ఇంకొకటి, మనం ఎంతో వెహికల్స్ లో అక్కడ ఇక్కడ పోతుంటాం. ఒక జర్నీ, మనం పోయే జర్నీస్ లో బస్ లో కానీ వెహికల్స్ లో పోతుంటాం, ఒక సేఫ్టీతో తిరిగి వస్తాం కదా అని హ్యాపీతోనే వెళ్తాం. కానీ ఇక్కడ సముద్రంలో జర్నీ అంటే అంత ఈజీ కాదు. అది వాళ్ళు వేట కోసం ఎంతో అలల తాకిడి కానీ, అక్కడ వచ్చే జీవులు కానీ వాటిని అన్ని అంటే కొంచెం వారియర్స్ లా అనిపిస్తారు వాళ్ళు. వాళ్ళ వృత్తిని నిజంగా అంత గౌరవించాలి మనం. నాకైతే సూపర్ ఉంది. ఇంకొకటి, సాయి పల్లవి నాగ చైతన్య గారు చేస్తున్నారు. వాళ్ళ కాంబో అంత హిట్ అయింది, అంతకు ముందు చూసాం. ఈ మూవీ కూడా అంత బాగానే హిట్ అవుతుంది. ఈ రీసెంట్ గా ఓటీటీలో వచ్చింది యూత. అరే, ఓటీటీలో డైరెక్ట్ థియేటర్లో వచ్చింటే ఎంత బాగున్నావు అని అనిపించింది నాకు నాగ చైతన్య గారు. ఇంకా సాంగ్స్ కొంచెం చూస్తుంటే నాకు సూపర్ ఫీల్ వస్తుంది. మంచి మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది నాకు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకోటి, ఇండియా పాకిస్తాన్ అని తీస్తున్నారు. అదే ఏదో ఒక రియల్ స్టోరీ అంటారు. ఎంత రియల్ స్టోరీ అయినా మినిమం ఒక మోతాదు మూరకే ఉంటుంది. మనం ఖచ్చితంగా అంటే జాలర్ల కష్టాల వరకు థింక్ ఎలా ఉంటుంది అంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు హ్యాండిల్ చేస్తారు అన్నట్టు థింక్ లో పోవచ్చు. రియల్ స్టోరీ అంటే మొత్తం టోటల్ గా తీయలేరు కదా ఎవరైనా. ఖచ్చితంగా ఆ థింకింగ్ లో మంచిగా పోవచ్చు. అంటే విజువల్స్ కానీ అంత బాగా అడ్డుకున్నాయి. నాకైతే వెయిట్ చేస్తున్నారు రిలీజ్. చూసుకోవచ్చు అంటే నాగ చైతన్య గారికి ఇంతవరకు 100 క్లబ్ లేదన్న. 100 crores ఈ సినిమాతో జాయిన్ అవుతారు. ఖచ్చితంగా నాకు ఎక్కువ చెప్పలేను కానీ 200 దాటుతుంది అనుకుంటున్నా. ఎక్కువ స్టేట్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి, సముద్రంలో విన్యాసాలు అన్నట్టు కనబడుతుంది. ఇంకోటి, సొంత గ్యాంగ్ లోనే తండేలు అంటే వాళ్ళు చెప్పే వరకు నాయకుడు అని మాకు తెలియదు. నాకు తెలియదు. నాకైతే తండేలు అంటే వాళ్ళ మధ్యలోనే పోరు ఉంటుంది, వాళ్ళ గ్యాంగ్ లోనే మళ్ళీ గొడవలు, అదంతా సూపర్ గా అంటే ట్రైలర్ చూస్తుంటే అలా అనిపిస్తుంది. మూవీ ఇంకా ఎంత వరకు ఆకట్టుకుంటుంది చూడాలి. ఖచ్చితంగా వస్తుంది. 200+ వస్తుంది. ఇది కెరీర్ లో మంచి మలుగురాయి అనిపిస్తుంది. సాయి పల్లవి గారు ఇంకొకటి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూజీగా సెలెక్ట్ చేస్తుంది. ఆమె కూడా చూడొచ్చు ఈ మూవీలో.